భారతదేశానికి ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని వేములవాడ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు అన్నారు. పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహంకాళి గుడి నుంచి మహాలక్ష్మి వీధి వరకు ర్యాలీ చేపట్టారు. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ ఆవిర్భావం జరిగిందన్నారు. హస్రత్ మొహానీ చెట్టియార్ల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందని చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు ఓటు హక్కు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, సంస్థానాల విలీనం కోసం అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. అలాగే స్వతంత్రోద్యమం కోసం వేలాది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించాలని తెలిపారు. స్త్రీల హక్కులు, విద్యార్థులు, యువజనులు, రైతు కూలీలు, ఉద్యోగులు, కార్మికుల కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మిర్చి నుండి మహాలక్ష్మి శివరస్త వరకు సిపిఐ 100 సంవత్సరాల శతజయ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఇలా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఈ యొక్క ప్రాంతంలో వందల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘనచరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా చూస్తే దున్నేవాడికి భూమి కావాలి, కూలీకి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ ఒక్క ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ.